కోడుమూరు కర్నూలు జిల్లా కోడుమూరు గాజులదిన్నె ప్రాజెక్టు అప్పుడు చంద్రబాబు 9 టీఎంసీ పెట్టాలని పెంచారు. భూములు పోయిన వాళ్ళకి నష్టపరం 10 లక్షలు ఉందనుకో 10 లక్షలకి 60 లక్షల భూమికి ఎకరాకి ఇవ్వాలి డిమాండ్ చేస్తున్నాము. అది ఇవ్వాలి రైతులకి. వాళ్ళు భూములు పోయినట్టే భూమికైనా భూమి పోతే భూమి ఇవ్వాలి. తర్వాత కర్నూలు 13 గ్రామాలు ఉన్నాయి, 4 గేట్లు ఉన్నాయి, గేట్లు పేట్లు పోయినాయి, రోపు పోయింది, అయిన చేయాలి, మరమ్మతులు చేయాలి. 13 గ్రామాలు నీళ్ళు పారుతుంది దాని కింద. తర్వాత డోను దానికి తాగునాటికి ఎనిమినూరు ఎంత పత్తికొండ నీళ్ళు తాగునాటికి అదే నీళ్ళు. తర్వాత కర్నూలు జిల్లా కూడా కొంత నీళ్ళు వస్తుంది తాగునాటికి. తర్వాత శ్రీశైలం వెనక మునిగిపోయినప్పుడు భూములు కోల్పోయిన వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళకి నష్టపరాలు ఇవ్వలేదు. ఇదే అట్లా జరగకూడదు భవిష్యత్తులో. తర్వాత ఇలా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇలా కరెంటు శ్రీశైలం కట్టబట్టే ఆ భూములు కోల్పోయినందుకు. తర్వాత ఆంధ్ర తెలంగాణ భూములు ఎలా పారుదల అవుతుందంటే దాన్ని ఆలోచించాలి దూరదృష్టితో. దీన్ని కూడా ఎలా కోల్పోకుండా ఇక్కడ కూడా. తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు మొద్దున ఎదురపోయి జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి జరగకుండా 40 మంది చనిపోయారు, పశువులన్నీ పోయి చనిపోయారు, ఊర్లు తెల్లారే కొట్టకపోయింది. చంద్రబాబు దూరదృష్టితో ప్రభుత్వము ఆలోచించి మోడీ ప్రధానమంత్రి కూడా దీనికి నిధులు ఇవ్వాలి, రాష్ట్రం నిధులు ఇవ్వాలి. నిమ్మలనాయుడు రామనాయుడు దాన్ని పరిశీలించి ముందే గేట్లు రిపేర్ చేయాలి. ఆ రోపు పోయినాయి, తర్వాత పేట్లు పోయినాయి చేయాలని. తర్వాత ఆ భూములు పోయిన వాళ్ళకి ఆ తర్వాత హైవే రోడ్డు ఆ పక్కనే పోతుంది, వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలా. సెంటు కొనాలంటే 4 లక్షలు 10 లక్షలు ఉంది. ఇలా ఆ భూములు పోయినందుకు హైవే ఆ భూములు కూడా వాళ్ళ స్థలం పోయిన వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి. స్థలాలు ఎక్కడ చూపించాలి ప్రభుత్వము దూరదృష్టితో ఆలోచించాలి. చేస్తున్నప్పుడు మనం జీవోలు మనమే తయారు చేస్తాం, జీవోలు ఎత్తేయాలంటే మనమే చేస్తాం. సమ్మర్లు దాన్ని చేసి జీవోలు ఇష్యూ చేసి దాన్ని చేయాలని కోరుతున్నాము.